కర్నూలు జిల్లా పోలీసులు మరోసారి తమ పనితీరుతో ప్రజల ప్రశంసలు అందుకున్నారు. 5వ విడత మొబైల్ రికవరీ మేళాలో 1.36 కోట్ల విలువైన 679 మొబైల్ ఫోన్లను రికవర్ చేసి బాధితులకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అందజేశారు. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన 5వ విడత మొబైల్ రికవరీ మేళాలో సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించిన 679 మొబైల్ ఫోన్లను వాటి యాజమానులకు అందజేశారు. ఈ మొబైల్ ఫోన్ల మొత్తం విలువ సుమారు 1.36 కోట్లు అని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన 5 విడతల మొబైల్ రికవరీ మేళా ద్వారా మొత్తం 3081 మొబైల్ ఫోన్లను రికవర్ చేసి బాధితులకు అప్పగించినట్లు ఎస్పీ వెల్లడించారు. వాటి మొత్తం విలువ 6.16 కోట్లు అని పేర్కొన్నారు. ప్రజలు మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు సిఈఐఆర్ పోర్టల్ లేదా కర్నూలు పోలీస్ మొబైల్ థెఫ్ట్ పోర్టల్లో IMEI నెంబర్తో నమోదు చేసుకుంటే ఫోన్ను త్వరగా గుర్తించి తిరిగి అందించే అవకాశం ఉందని సూచించారు. ఈరోజు మనం 5వ విడత మొబైల్ రికవరీ మేళా అనేది కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు దాదాపు 679 మొబైల్ ఫోన్ మనం రికవరీ చేసి ఆల్మోస్ట్ వర్త్ 1.36 క్రోర్స్ ఇవన్నీ మొబైల్స్ది ఎవరెవరు బాధితులు ఉన్నారో వాళ్ళకందరికీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా లాస్ట్ 1.5 ఇయర్స్లో 3080 దాదాపు 6.2 క్రోర్స్ వర్త్ ఫోన్స్ రికవర్ చేసి బాధితుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో మన మీడియా ప్రతినిధుల ద్వారా ప్రజలందరికీ ఇంకొకసారి రిక్వెస్ట్, ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే మన సిఐఆర్ పోర్టల్లో కానీ మన కర్నూలు పోలీస్ వెబ్సైట్లో కానీ డీటెయిల్స్ మన IMEI డీటెయిల్స్ ఇస్తే ఎక్కడున్న మొబైల్ అది ఆపరేషన్లో వస్తే మనకి తెలుస్తుంది. మనం అది రికవర్ చేసి ఇప్పుడు కూడా ఈరోజు చూశారు మీరు, మన మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక అన్ని చోట్ల నుంచి ఫోన్స్ మనం రికవరీ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫోన్ అనేది ఫోన్ వర్త్ ఒకటే కాదు, చాలాసార్లు ఫోన్లో చాలా ఇంపార్టెంట్ డేటా ఉంటుంది, ఫోటోలు ఉంటాయి, అవన్నీ ఒక్కొక్కసారి బ్యాకప్ ఉండదు. సో దానివల్ల కానీ రికవరీ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఆర్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. బట్ ఇదే టైంలో అందరికీ నేను చెప్పేది ఏమంటే, మొబైల్ ఫోన్లో చాలా సెన్సిటివ్ డేటా మీరు ఉంచుతారు. సెన్సిటివ్ ఫొటోస్ కానీ లేదా మొబైల్ ఇది బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ తర్వాత పాస్వర్డ్స్ కానీ, చాలామంది పాస్వర్డ్స్ కూడా దాంట్లో షేర్ చేస్తారు. సో ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫోన్ పోగొట్టుకుంటే ఇవన్నీ డేటా క్రిమినల్స్ చేతికి వెళ్తే వాళ్ళు అది దుర్వినియోగం చేసి మీ అకౌంట్ మొత్తం ఖాళీ చేస్తారని. సో సెన్సిటివ్ డేటా అనేది చాలా ఫోన్లో తక్కువ పెట్టుకోవాలి. తర్వాత వాట్సాప్లో ఫర్ ఎగ్జాంపుల్ డబల్ నంబర్ వెరిఫికేషన్ అని ఉంటుంది, 2 సార్లు వెరిఫై చేస్తేనే వాట్సాప్ ఓపెన్ అయ్యేలాగా ఉంటుంది. అలాంటివన్నీ కొద్దిగా రీసెంట్ కొత్త మొబైల్లో చాలా సెక్యూరిటీ ఫీచర్స్ పెరుగుతుంటూ వస్తున్నాయి. అవన్నీ మనం తెలుసుకొని యాక్టివేట్ చేసుకోవాలి. సో దట్ ఒకటి మీ ఫోన్ హ్యాకింగ్ అయినా ఏమీ డేటా పోదు, పొరపాటున ఫోన్ పోగొట్టుకున్న మీ సెన్సిటివ్ డేటా వేరే క్రిమినల్స్ చేతికి వెళ్ళదని మీ ఈ సందర్భంలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.